రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. నిన్న మనం చూసిన దాంట్లో 2 సిస్టమ్స్ను గురించి చెప్పాము. ఒకటి, పాపం శరీరాన్ని ఆస్పదం చేసుకొని పాపం మనలో ఏలటం. రెండవది, దేవుని యొక్క జీవం ఆత్మ ద్వారా ఆత్మలో మన్ని ఏలటం. శరీరము పాపము, ఆత్మలో కలిగినటువంటి జీవం 2 వేరు సిస్టమ్స్. మొట్టమొదటిది, మనుషుడు పాపం చేయటం ద్వారా ఆ పాపం యొక్క తత్వం మనిషిలో ఉండిపోయి తన సొంత ప్రయత్నం ద్వారా బయటికి రాగలిగినటువంటి శక్తి అతనిలో లేక ఆ పాపం ఈ మన శరీరాన్ని దాని అవయవాలను సాధనాలుగా చేసుకుని ఏలింది. ఇప్పుడు దానికి విరుగుడుగా ప్రభు ఏం చేశాడంటే, ఆ శరీరం చనిపోయినటువంటి స్థితిలోనికి రాగలగటానికి ఆయన స్వయంగా వచ్చి చనిపోయాడు. కానీ తిరిగి లేచాడు. తిరిగి లేవటం ద్వారా ఆయన యొక్క జీవాన్ని తన ఆత్మ ద్వారా మనలో రాగలిగేటట్లుగా ద్వారాన్ని తెరిచాడు. సో ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ఆయన చనిపోయినటువంటిది తిరిగి లేచినటువంటిది. చనిపోవటం అనేటువంటిది మన పాప విషయాల నిమిత్తమై, జీవించటం అనేటువంటిది దేవుని కొరకే. ఇదివరకు జీవించిన జీవితం ఎలా ఉండదంటే, ఆ పాపం శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఏలి లోకం కొరకు జీవించేటట్లుగా చేసింది. ఇప్పుడు మనలో దేవుడు కుమ్మరించినటువంటి ఇవ్వబడినటువంటి జీవం ఆత్మ ద్వారా దేవుని కొరకు జీవించగలిగేటట్లుగా చేసేటువంటి ద్వారాన్ని దేవుడు తెరిచాడు. మనం లోకంలో నుంచి వేరుపరచబడి దేవుని ద్వారా పిలువబడినటువంటి మనం దేవుని యొక్క జీవం కలిగి ఆత్మ అనేటువంటి సాధనం ద్వారా దేవుడి వైపు చూడగలగటానికి, రాబోతున్న దాని కొరకు సిద్ధపరచబడటానికి మార్గాన్ని ప్రభు నూతనంగా మన కొరకే తెరిచాడు. దేవుడు ఆత్మ కనుక మనం దేవుడి కొరకు జీవించాలి, దేవుడికి జీవించాలంటే ఆత్మ అనేటువంటి మాధ్యమంలోనే మనం జీవించగలుగుతాం. అలాగే లోకం కొరకు జీవించాలంటే శరీరం అనేటువంటి మాధ్యమంలోనే జీవించగలుగుతాడు. ఎందుకంటే శరీరం ఎక్కడికి సంబంధించింది, ఆత్మ పరలోకానికి సంబంధించింది. పరలోక సంబంధమైనది, దేవుని సంబంధమైనది మన మనిషి ఒక ఆత్మలో జీవించి దేవుని యొక్క జీవం ద్వారా జీవించగలిగినప్పుడు మాత్రమే దేవునితో సంబంధం కలిగి దేవుడు కోరిన విధంగా మనిషి జీవించగలిగేటువంటి అవకాశాన్ని ప్రభు తన పునరుద్ధానం ద్వారా తెరిచాడు. అటువంటి మార్గాన్ని అంతకుముందు వరకు ఎవరికి లేదు. మొట్టమొదట్లో దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని కనుక వాళ్ళు తిని ఉన్నట్లయితే అటువంటి మార్గం అప్పుడు మనందరి కొరకు తెరవబడి ఉండేది. ఇప్పుడు అది అవకాశం మనుషుడు పోగొట్టుకున్నాడు కాబట్టి, దేవుని యొక్క సృష్టి కాబట్టి, దేవుడు తన ప్రేమను మన కొరకే కలిగి ఉన్నాడు కాబట్టి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలో మన కొరకు పంపించి, పాప శరీరాకారంతో పంపించి పాపానికి తగినటువంటి శిక్షను శరీరంలో వేసి ఆ శిక్ష నుంచి మనకి విడుదల కలుగచేసి మరలా నూతనమైన విధంగా దేవుని కొరకు జీవించగలగటానికి ఆత్మ అనేటువంటి వరప్రసాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆత్మలో దేవుని యొక్క జీవం కలిగి నడుచుకుంటున్నప్పుడు ఇక శరీరం చనిపోయినటువంటి స్థితిలోనూ పాపం ఏలకుండా ఉండేటువంటి స్థితిలో ఉండగలిగేటట్లుగా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. పాపం శరీరాన్ని ఆస్పదం చేసుకుని ఏలుతుంది, దేవుని యొక్క జీవం మన ఆత్మలో నడిపించబడగలగటానికి మనకి తోడ్పడుతుంది. ఆ సిద్ధాంతం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నిన్న కూడా చూసింది అదే. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా మనము ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థలం కాము. ఇంకా ఒకసారి శరీర విషయమై చనిపోయిన తరువాత మరలా శరీరానుసారంగా లోకం కొరకు జీవించవలసినటువంటి అవసరం లేదు. మనకేమి ఇంకా దాని గురించి అప్పు మనకేమీ లేదు. ఎందుకంటే ఒక మనిషి శరీరం బ్రతికున్నంత వరకు పాపం వెళ్తుంది. శరీరం చనిపోయిన తర్వాత మళ్ళా పాపానికి అవకాశం ఇచ్చి అటువంటి విధంగా జీవించగలటానికి మన శరీరానికి ఏమాత్రం కూడా రుణపడి లేము. అది అయిపోయింది. 13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు గనక పాపం శరీరాన్ని ఆస్పదం చేసుకొని లోకం కొరకు జీవించుద్ది. అలా జీవించింది ప్రభు అయిన యేసుక్రీస్తు రాకమునుపు
ఎంతమంది ప్రయత్నం చేసినా సరే ఆదామును పోలి పాపం చేయని వారి మీద కూడా మరణం ఏలింది. కనుక ఇప్పుడు కూడా శరీరానుసారంగా కనుక ఎవరైనా మరలా యేసు ప్రభువును నమ్మి ఉన్నామని చెప్పి శరీరాన్ని చనిపోయినటువంటి స్థితిలో కాకుండా మరలా దాన్ని బ్రతికించినటువంటి స్థితిలో కనుక వచ్చినట్లయితే మరలా మీరు దాని కిందకి వెళ్ళిపోతారు, దాసత్వానికి వెళ్ళిపోతారు. అంటే శరీరం ద్వారా నడిపించబడతారు. ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందరు. దాని యొక్క అంతం పాపం వల్ల వచ్చు జీతం మరణం. అంటే పాపం శరీరం ద్వారా చేసేటువంటి క్రియల ద్వారా వచ్చేటువంటిది దేవుడి నుంచి మనిషికి దూరం. అంటే మరణం అంటే ఇమీడియట్గా మనిషి చనిపోవడు, కానీ వెంటనే చనిపోడు కానీ దేవునితో సంబంధం తెగిపోయినటువంటి జీవితంలో ఇక్కడ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఉంటాడని అర్థం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదురు. అంటే అలా కాకుండా ఎలా చంపాలి ఈ శరీర క్రియలు అంటే మీరు మనలో ఇవ్వబడినటువంటి ఆత్మకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇవ్వగలుగుతామో ఆ ఆత్మ ఈ శరీర సంబంధమైన క్రియల మీద జయం పొందినటువంటిది. ఇక్కడ 2వ అధ్యాయంలో చూసాం. క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి నాకు విడుదల కలుగు చేసింది. అది జరుగుతుంది. అప్పుడు కనుక ఆత్మ మనలో కనుక అటువంటి విధంగా కనుక బలంగా పనిచేసేటువంటి అవకాశాన్ని కనుక మనం లోబడుతూ జీవిస్తే 5వ అధ్యాయంలో చూసాం. 6వ అధ్యాయం 17వ వచనంలో మీరు హృదయపూర్వకంగా లోబడితిరి. అలా లోబడినటువంటి స్థితిలోనికి వచ్చి ఆత్మ ద్వారా మనం నడిపించబడినట్లయితే శరీర క్రియలను చంపటం అనేటువంటిది జరుగుతుంది. ఒక మనిషి ఆత్మ యొక్క బలం లేకపోతే సహాయత లేకుండా తనంతట తానుగా శరీరం మీద లేకపోతే పాపం మీద జయం పొందలేడు. దేవుడు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ఏంటి? జయం పొందినటువంటి జీవితం కలుగజేసేటువంటి వాడు మనకి ఆయన. ఆ జయించినటువంటి జీవితం మనలో పనిచేస్తున్నప్పుడు ఈ విధంగా ఆ శరీరం అనేటువంటి యొక్క క్రియలను మనం చంపగలిగేటువంటి బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు హృదయపూర్వకంగా లోబడి విశ్వసించినటువంటి బిడ్డల జీవితాల్లో జరగనిస్తాడు ఆ కార్యాన్ని. ఆ సూత్రం లేకపోతే ఆ సాధనాన్ని దేవుడు ఆ మార్గాన్ని తెరిచుంచాడు. అది ఎవరికి దొరుకుతుంది, లేకపోతే ఎవరు ఆ విధంగా ఉండగలరంటే హృదయపూర్వకంగా లోబడి ప్రభువు నా కొరకే చనిపోయాడు, నేను కూడా చనిపోయాను, ప్రభువు నా కొరకే తిరిగి లేచాడు నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి. కనుక ఆ తిరిగి లేచినటువంటి మరణాన్ని, శరీరాన్ని, లోకాన్ని ఓడించిన జీవితం నాలో రాగాలి, అది నాలో పనిచేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఆయనకు లోబడుతూ హృదయపూర్వకంగా సమర్పించుకున్న వాళ్ళ జీవితాలలో ఆత్మ ఈ జీవితం పనిచేస్తుంది. ఆత్మ సంబంధమైన జీవితం పనిచేసినప్పుడు శరీరము మన మీద ఏమి చేయలేదు. 14వ వచనం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడిదరో వారందరూ దేవుని కుమారులైందరు. కనుక దేవుడు ఇప్పుడు మారుమనసు పొందిన వాళ్ళందరిలో కూడా చెప్తారు నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని. అలా అంటే చెప్పలా. ఇక్కడ ఎవరు ఆత్మచేత నడిపింపబడదురో అంటే మనలో ఉండటం వేరు, ఆయన ఆధీనంలోనికి మనం వచ్చి మన జీవితం యొక్క పగ్గాలన్నిటినీ కూడా ఆత్మ యొక్క స్వాధీనంలోనికి మనం ఇచ్చి ఆయన ద్వారా మన ప్రతి అడుగు, మాట, ఆలోచన, తలంపు, క్రియ అన్నీ ఆయన స్వాధీనంలోనికి తీసుకుని రాబడినటువంటి బిడ్డల జీవితాల్ని దేవుని కుమారులు అన్నాడు. మరి 1వ అధ్యాయం 1వ వచనంలో మొదట యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఎందరూ ఆయనను అంగీకరించరో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చును. పిల్లలు, కుమారులు. పిల్లలంటే చిన్నపిల్లలు, వాళ్ళకి మంచి చెడు అన్నీ తెలుసుకోగలిగి విచక్షణలో పరిపక్వత లేనివాళ్ళు. కుమారులంటే పరిపక్వతకు వచ్చి తండ్రి యొక్క ఉద్దేశాలను గ్రహించి తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రేమ కలిగి దాని ద్వారా నడిపించబడేటువంటి మనసు కలిగిన వాళ్ళు. అటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి బిడ్డలుగా ఉండటానికి వాళ్ళకి పిలువబడతారు. దేవుడిని ఎరిగి ఉండి దేవుడు కోరిన విధంగా, దేవుడికి ఇష్టపూర్వకమైన విధంగా జీవించకపోతే కుమారులుగా మనం ఉండే అవకాశాన్ని, పిలువబడే అవకాశాన్ని కోల్పోతాం, పిల్లలుగా ఉండిపోతాం. 15వ వచనం ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. కనుక మీరు మరలా భయపడి పాపము చేత ఏలబడి శరీరం లోకములో ఉండిపోవడానికి
మీరు అది దాస్యపు ఆత్మను పొందలేదు. అంటే దాస్యపు ఆత్మ అంటే ఏంటంటే అంటే ఒక రకమైనటువంటి భయమైనటువంటి జీవితానికి లోపడగలవలసినటువంటి అవసరం పొందలేదు. కానీ దత్తపుత్రుడు అంటే ఏంటి? మనము నిజంగా ఆయన కుమారులం కాదు, కానీ మనల్ని ఆయన దత్తత తీసుకొని ఆ ఇంటి పేరు, ఆయన ఆస్తి, ఆయన బలం, ఆయన అధికారం అవన్నిటిని కూడా మనకు అప్పచెప్పాడు. ఇప్పుడు మనని దేవుని కుమారులను పిలువబడేటువంటి ఉన్నతమైన స్థాయిలోకి రాగలగటానికి తన ప్రేమను బట్టి మనందరిలో కూడా ఆ కార్యం జరిగించే మార్గాన్ని తెరిచాడు. కనుక మనము ఇక భయపడవలసి మరలా మమ్మల్ని పాపము శరీరాన్ని ఆస్పదం చేసుకొని లోకం కొరకై జీవించి మరణం పొందేటట్లుగా చేస్తుంది అనేటువంటి భయపడవలసిన అవసరం లేదు. దత్తపుత్రమును పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఆత్మ మనలో ఉండటం ద్వారా మనము ఆయనను అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఈ అబ్బా అనేటువంటి మొట్టమొదటిగా మనుషులు చిన్నపిల్లలు చెప్పేటువంటి మాటలు పప్ప, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ, అంటే చిన్న మాటలు చక్కగా రెండు పేదాల కలయిక ద్వారా ఊరికి నోట్లో నుంచి రాగలిగినటువంటి శబ్దం అనమాట అది. ఆ దత్తపుత్రాత్మను పొంది అంతకుముందు మనం పిల్లలుగా ఆయన దగ్గరికి సంబంధం లేదు. ఇప్పుడు పిల్లలుగా చేయబడ్డాం, కుమారులుగా ఆయనతో పాటు ఆయన ద్వారా నడిపించబడి దినదినం సాగుతున్నాం. ఆ మార్గంలో లేకపోతే అప్పుడు మొట్టమొదటిలో దత్తపుత్రుడిగా మనం అంగీకరించినప్పుడు ఆయనతో మనకు కలిగిన సంబంధాన్ని బట్టి మనం ఆయన పిలిచేటువంటి తీరు అబ్బా తండ్రి అని మొరపెట్టి మన పరిస్థితులు పాపం ఎక్కడెక్కడైతే మరలా ఏలటానికి మనలో ప్రయత్నం చేస్తున్నాడో వాటన్నిటి మీద జయం పొందగలిగే విధంగా మనలో బలంగా పనిచేయటానికి తండ్రి దగ్గర ఉన్నటువంటి వనరులు వసతులు అన్నిటినీ కూడా మనకు అనుగ్రహించి జయించినటువంటిది ఆయన ద్వారా నడిపించబడేటువంటి అనుభవంలో జీవించడానికి మనకి సహాయం చేయమని అడుగుతాం. 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అలా గనక ఒక సంబంధంలోనికి వచ్చి ఆత్మ మనలో గనక ఉండి మనం నడిపించుతున్నట్లయితే అప్పుడు మనం ఆ ఆత్మ మనలో నడిపించబడుట, మనకు ఆయనతో కలిగిన సంబంధాన్ని బట్టి మనం ఆయన సంబోధించుట అవి చూడగలిగినప్పుడు మనము దేవుని పిల్లలమని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఆయన ఆత్మ మన ఆత్మతో చెప్తున్నాడు, మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకని ఆయనలో ఉన్న ఆయన ఇవ్వబడిన అనుగ్రహించబడిన ఆత్మ మనలో ఉండుట, మనల్ని నడిపించుట, మనం ఆ కాన్ఫిడెన్స్ని బట్టి ఆయనను తండ్రి అని పిలుచుట, అవన్నిటిని బట్టి చూసినప్పుడు ఆ సంబంధంలో ఆ ఆత్మ మనకు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, మనము దేవుని పిల్లలమే అని. అంతకుముందు మనం చెప్పాం అబ్బా తండ్రి అని, ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మీరు నా పిల్లలు అని, రెండు పక్కలుగా. అది ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. మనము పిల్లలమైతే వారసులు కనుక మనం తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి, గౌరవము, అధికారము, పదవి, ప్రతిష్ట వాటన్నిటికీ కూడా తండ్రి తన పిల్లలని వారసులుగా చేస్తారు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులు. ఒకవేళ క్రీస్తుతో కూడా దేవుని పిల్లలమైతే తండ్రికి కలిగినటువంటి ప్రతి దాంట్లో కూడా మనం ఆటోమేటిక్గా వారసులుగా చేయబడ్డాం. క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడిగా జయించినటువంటి జీవితాన్ని పొంది జీవించుతున్నటువంటి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి సజీవుడైన మన ప్రభు. ఆయన దేవుడి కుమారుడు అయినప్పటికీ కూడా మనుషు కుమారుడిగా వచ్చాడు. సిలువలో చనిపోయినటువంటి యేసు ప్రభు కూడా మనుషు కుమారుడిగా చనిపోయాడు. తర్వాత తిరిగి లేచినటువంటి వాడుగా కూడా మనుషు కుమారుడిగా తిరిగి లేచాడు. జయించినటువంటి మనుషు కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి తండ్రి ఏదైతే ఒక వారసత్వాన్ని ఇచ్చాడో, ఆయనతో పాటుగా ఆయన యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని, ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి జీవితాన్ని ఆయన కొరకు జీవించారో వాళ్ళందరికీ కూడా కుమారుడైన యేసుక్రీస్తు ఆయన వారసత్వంలో, ఆయన స్వాస్థ్యంలో మనల్ని కూడా భాగస్వాములుగా చేయబోతున్నాడు. రెండు చూడాలి. ఒకటి, తండ్రికి కలిగినటువంటి అంతటిలో కూడా మనల్ని కూడా భాగస్వాములుగా చేయబోతున్నాడు. అది నిత్యజీవము, మిగిలినటువంటి సంపదలు అన్నీ కూడా. రెండవది, కుమారుడితోటి కూడా మనం శ్రమ పడిన యెడల ఆయనతో కూడా మనం పాలివారం కాగలుగుతాం. శ్రమ పడిన యెడల
శ్రమ పడటం అంటే ఏంటి? ఇట్లా ఇప్పుడు పాపము శరీరాన్ని ఆస్పదం చేసుకొని లోకంలో పాపం మనల్ని ఏ విధంగా ఏలిందో దాన్నంతటినీ కూడా ఆత్మచేత ఆ శరీర క్రియలను చంపి ఆత్మచేత దినదినము సరైనటువంటి జీవితంలోనికి దేవుని యొక్క జీవం కలిగి దేవుని కొరకు మనం జీవిస్తామో ఆ మొత్తం ప్రక్రియలో మనకు జరిగేటువంటి శ్రమ కానీ దుఃఖం కానీ ఆ దేవుని కొరకు జీవించటంలో పాపం ఏలకుండా చేసేటువంటి శరీర సంబంధమైన క్రియలను చంపివేయటంలో రెండిటిలో శరీర క్రియలను చంపటం, దేవుని కొరకు జీవించటం, ఆ మొత్తం డబుల్ దాంట్లో ఒకటి లోపల దాని కొరకు చనిపోవటం, దేవుడు కోరిన దానికి జీవించేటువంటి దాంట్లో ఏదైతే శ్రమ ప్రభువు పడ్డాడో దానిలో కూడా మనం పాలివారం అయితే అప్పుడు దేవుడు తన కుమారుని మృతుల్లో నుంచి లేపి మహింపరిచి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు కదా, దానిలో మనం కూడా పాలివారం కాగలుగుతాం. నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చుని రాగున నన్ను పోలి జయించిన వానికి నాతో పోటగాడుగా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. అది ఎవరైతే ఆ ఆత్మలో దేవుని కొరకు దేవుని యొక్క జీవం కలిగి జీవించినటువంటి ఆ విధంగా వాళ్ళ జీవితాలను కలిగి ఉంటారో, అంటే పాప విషయమై చనిపోయిన వాళ్ళుగా దేవుని కొరకై జీవించిన వాళ్ళుగా ఆ రెండు ప్రక్రియలు వారిలో జరుగుతున్నప్పుడు ఏదైతే శ్రమల్లో గుండా వెళ్ళాలో వాటన్నిటిలో కూడా సహించి ప్రభువుతో కూడా శ్రమ పొందిన వారుగా చేయబడినట్లయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి దేవుడికి ఎటువంటి అధికారాన్ని ఉన్నతమైనటువంటి స్థానాన్ని పరలోకంలో అనుగ్రహించాడో అటువంటి బిడ్డలతో కూడా ఇటువంటి బిడ్డలకి అటువంటి స్థానాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. దాన్ని మళ్ళా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు పౌలు 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షం కావో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని నేను ఎంచుతున్నాను. ఒకవేళ అప్పుడు ఏ విధంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా మనం మహిమపరచబడతామో ఆ మహిమ ఎటువంటిదంటే, ఇప్పుడు పాపం మనలో ఏలకుండా శరీర క్రియలను చంపటానికి, లోకం కొరకు జీవించకుండా ఉండటానికి, ఆత్మలో దేవుని యొక్క జీవంతో తర్వాత దేవుని కొరకు జీవించడానికి చేసేటువంటి ప్రక్రియలో జరిగేటువంటి శ్రమలన్నీ కూడా మహిమపరచబడతాయి. అంటే జయించినట్లయితే మహిమపరచబడేటువంటి ఆ మహిమ ఎంతో గొప్పది, ఉన్నతమైనది. ఈ శ్రమలు ఏమీ కూడా పోల్చదగినటువంటివి కావు అని చెప్తున్నాడు. అంటే లెక్కలోని కావు. కనుక మనం సరైన విధంగా మన జీవితాన్ని అర్థం చేసుకుని ఎందుకొరకై పిలువబడ్డాం, ఇప్పుడు నా జీవితం దేని ఆధారంగా, దేని అంశంగా, దేని గురిగా, దేని ద్వారా నడిపించబడుతున్నది అనేటువంటిది మనం చూసుకోవాలి. ఆత్మలో శరీర క్రియలను చంపి దేవుని యొక్క జీవం ద్వారా జీవించుతున్నామా, లేక పాపం మనలో ఏలటం ద్వారా శరీరాన్ని లోకం కొరకు జీవిస్తూ మరణించినటువంటి స్థితిలోనికి వెళుతున్నామా? సో చాలామంది విశ్వాసులు పాపక్షమాపణ అనుభవాన్ని కలిగి ఉన్నారు, కానీ దినదినము ఆత్మచేత చక్కగా నడిపించబడి శరీర క్రియలను చంపి లోకంతో లోకం కొరకై సిలువ వేయబడి దేవుని కొరకు జీవిస్తున్నామనేటువంటి చెప్పగలిగినటువంటి స్థితిలో లేము. అటువంటి స్థితిలోనికి రావాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. దాని కొరకై మనం చూడాలి. కనుక మనం అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆ దేవుని యొక్క ఆత్మ మనలో చక్కగా పనిచేయాలనేటువంటి ఆసక్తి కలిగి రాబోతున్నటువంటి మహిమ కొరకు ఎదురు చూస్తూ తండ్రిని కుమారుని మనం ప్రేమించి వారు మనకు అనుగ్రహించబడినటువంటి ఉన్నతమైన స్థాయి కొరకు కనుక మనం జీవించగలిగితే అది నిజమైనటువంటి సార్థకత కలిగినటువంటి జీవితంలోకి వచ్చినట్టు.